Behind every technology, there is a concept. Behind every concept, there is an understanding. వెల్కమ్ బ్యాక్ టు తన్మైటెక్ అకాడమీ. ఈరోజు మనం డేటాబేస్ లాంగ్వేజెస్ గురించి చూద్దాం. ప్రీవియస్ వీడియోలో మనం స్కీమా అండ్ ఇన్స్టెన్స్ గురించి కంప్లీట్గా చూసాం. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, మనం డేటాబేస్ క్రియేట్ చేయాలి, టేబుల్ క్రియేట్ చేయాలి, డేటా ఇన్సర్ట్ చేయాలి, డేటా డిలీట్ చేయాలి. ఇవన్నీ ఎలా చేస్తాం? ద ఆన్సర్ ఈస్ ఎస్క్యూఎల్ కమాండ్స్ అన్నమాట. ఓకే, ఎస్క్యూఎల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కమాండ్స్ ఉంటాయి. అవి ఏమేంటంటే డిడిఎల్, డిఎంఎల్, డిసిఎల్, టీసీఎల్ అండ్ డిక్యూఎల్. ఇవాళ సింపుల్ ఎగ్జాంపుల్స్తో కంప్లీట్గా అర్థం చేసుకుందాం. ఓకే, దీనిలోనే డేటాబేస్ లాంగ్వేజెస్ అంటాం. ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ ఈ కమాండ్స్, ఎస్క్యూఎల్ కమాండ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ బిఫోర్ స్టార్టింగ్, సపోజ్ మన కాలేజ్కి డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం అనుకోండి, స్టెప్స్ ఏమేమి ఉంటాయి? ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం, టేబుల్ క్రియేట్ చేస్తాం, స్టూడెంట్ డేటా దాంట్లో ఇన్సర్ట్ చేస్తాం. టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత ఎప్పుడైనా మనం అప్డేట్ కావాలంటే ఆ డేటాలో డేటా అప్డేట్ చేస్తుంటాం. తర్వాత ఎప్పుడైతే మనం పాస్ అవుట్ అయిన స్టూడెంట్స్ కొన్ని డేటా అవసరం, కొన్ని డేటా అవసరం లేదు, సో అవి డిలీట్ చేయాలంటే డేటా డిలీట్ చేస్తాం. ఇంకా లాస్ట్లో మనం డేటా అనేది మనం చూడాలంటే డిస్ప్లే చేస్తాం. సో ఎస్క్యూఎల్ కమాండ్స్ హెల్ప్స్ అస్ పర్ఫార్మ్ ఆల్ దీస్ ఆపరేషన్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డేటాబేస్ క్రియేట్ చేస్తాం, తర్వాత టేబుల్ని క్రియేట్ చేస్తాం, తర్వాత దాంతో డేటాను పెడతాం. సో దాని తర్వాత మనం డేటాని అప్డేట్ చేస్తాం, ఒకవేళ కావాలనుకుంటే డిలీట్ కావాలంటే డిలీట్ చేస్తాం. ఓకే, డిస్ప్లే చేస్తాం. దీస్ ఆర్ ద ఎస్క్యూఎల్ కమాండ్స్ హెల్ప్స్ us టు పర్ఫార్మ్ ఆల్ దీస్ ఆపరేషన్స్. ఓకే, రియల్ లైఫ్ ఎగ్జాంపుల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఎస్క్యూఎల్? రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు you know English, okay, you speak with friends. Okay, similarly database understands SQL language అనమాట. సో హ్యూమన్ అనేవాడు ఇంగ్లీష్ని అర్థం చేసుకుంటే డేటాబేస్ అనేది SQL లాంగ్వేజ్ని అర్థం చేసుకుంటుంది అనమాట. ఓకే, SQL మీన్స్ స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఓకే, స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్ డేటాబేస్తో ఇది కమ్యూనికేట్ చేయడానికి యూజ్ చేస్తాం అనమాట. ఓకే, use it to communicate with database. Okay, database understands SQL language. Okay, మనం ఎలా ఇంగ్లీష్ అలా అండర్స్టాండ్ చేసుకుంటామో డేటాబేస్ అనేది ఒక SQL లాంటి లాంగ్వేజ్ని అండర్స్టాండ్ చేసుకుంటుంది అనమాట. SQL అంటే స్ట్రక్చర్డ్ క్వైరీ లాంగ్వేజ్. ఇది కమ్యూనికేషన్ కోసం యూజ్ చేస్తాం, డేటాబేస్తో కమ్యూనికేషన్ చేయడానికి కోసం. ఓకే, సో ఫ్రెండ్స్ ఒక్కొక్కటి మనం నీట్గా అర్థం చేసుకుందాం సింపుల్గా రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో. ఓకే, నేను పదే ఈ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఇట్ బీన్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. సో మనం రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ చూసుకుంటే చాలా ఈజీ అనమాట. సేమ్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ బేస్ చేసుకొని ఇవన్నీ క్రియేట్ చేశారనమాట. ఓకే, కాబట్టి మనం స్క్రాచ్ నుంచి అక్కడి నుంచి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిడిఎల్ మీన్స్ డేటా డెఫినేషన్ లాంగ్వేజ్. ఇప్పుడు సపోజ్ న్యూ కాలేజ్ స్టార్ట్ చేశారనుకోండి, ముందు స్టూడెంట్స్ జాయిన్ అవ్వరా? ఓకే, నో, బికాస్ ముందు క్లాస్ రూమ్స్ కన్స్ట్రక్ట్ చేస్తారు. ఎగ్జాక్ట్లీ. ఓకే, డేటాబేస్లో కూడా ముందు టేబుల్స్ అనేవి క్రియేట్ చేస్తాం, దెన్ డేటా ఇన్సర్ట్ చేస్తాం. సో నౌ డిడిఎల్ మీన్స్ డిడిఎల్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్, మాడిఫై, డిలీట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డిడిఎల్ ఈజ్ యూజ్డ్ ఫర్ క్రియేట్, మాడిఫై, డిలీట్ డేటాబేస్ ఆబ్జెక్ట్స్. డిడిఎల్ అనేది క్రియేట్ చేయడానికి, మాడిఫై చేయడానికి, డిలీట్ చేయడానికి డేటాబేస్ని కోసం యూజ్ చేస్తామన్నమాట. ఓకే, డిడిఎల్ క్రియేట్ అంటే క్రియేట్ డేటాబేస్ కాలేజ్. ఫస్ట్ క్రియేట్ చేస్తాం కదా, ఫస్ట్ మనం యూజ్ చేయం, ఫస్ట్ క్రియేట్ చేస్తాం. తర్వాత ఆల్టర్ మీన్స్ అప్డేట్. తర్వాత డ్రాప్ మీన్స్ డిలీట్ అనమాట, అలాంటిది. డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఓకే, ట్రంకేట్ టేబుల్ నేమ్, ఇలా ఇనిషియలైజ్ చేస్తాం. రీనేమ్ మీన్స్ మళ్ళీ రీనేమ్ చేయడం అనమాట. సో రీనేమ్ టేబుల్ స్టూడెంట్ టు స్టూడెంట్స్. ఓకే, ఇక్కడ క్రియేట్ చేసాం, క్రియేట్ డేటాబేస్ కాలేజ్ అంటే కాలేజ్ అనే ఒక ఆబ్జెక్ట్ని డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఆల్టర్ చేయాలంటే స్టూడెంట్ టేబుల్లో ఈమెయిల్ కాలం యాడ్ చేయాలనుకోండి, దెన్ ఆల్టర్ టేబుల్ స్టూడెంట్ యాడ్ ఈమెయిల్ వర్చార్ 50 అంటే 50 క్యారెక్టర్స్ అనమాట. క్యారెక్టర్స్ 50 ఉంటాయి. ఓకే, ఆ ఈమెయిల్కి. ఓకే, దాన్ని ఆల్టర్ చేస్తాం. ఇప్పుడు డ్రాప్ అంటే ఇప్పుడు నీడ్ లేకపోతే ఒకవేళ ఎంటైర్ టేబుల్ అనేది డిలీట్ చేస్తాం.
నేను ఒకవేళ ఆ టేబుల్ అనేది యూజ్ ఉంటే డ్రాప్ చేయం, అంటే డిలీట్ చేయం. ఒకవేళ అది దాని యూజ్ అయిపోయింది కాబట్టి ఇది మనం డిలీట్ చేయాలి, కాబట్టి ఎంటైర్ టేబుల్ విల్ బి డిలీటెడ్ వెన్ వి రైట్ డ్రాప్ టేబుల్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కంప్లీట్గా ఇది రిమూవ్ అవుతుంది అనమాట. రికవర్ చేయడం చాలా కష్టం మళ్ళీ డిలీట్ చేశాక. తర్వాత ట్రంకేట్. ట్రంకేట్ అంటే టేబుల్లో ఉంటుంది అనమాట. ఈ ట్రంకేట్ అనేది స్ట్రక్చర్ ఉంటుంది. సో ట్రంకేట్ టేబుల్ స్టూడెంట్. ఓకే, నెక్స్ట్ రీనేమ్. రీనేమ్ మీన్స్ రీనేమ్ టేబుల్ స్టూడెంట్ టు స్టూడెంట్స్, అంటే స్టూడెంట్ అనే టేబుల్ నేమ్ని స్టూడెంట్స్ అని మార్చమంటున్నారు, దాన్నే రీనేమ్. మెయిన్గా ఏమేమి ఉంటాయి డీడీఎల్లో అంటే ఫస్ట్ క్రియేట్, డ్రాప్, ట్రంకేట్, రీనేమ్ అండ్ alter. These are 5 commands that are mainly used in DDL, that is first SQL queries languages. Okay, DDL అనుకోండి, ఇది డెఫినేషన్ డిఫైన్ డేటాబేస్ ఇది. ఓకే, డేటాబేస్ అనేది డిఫైన్ చేస్తుంది డిడిఎల్ అనేది. డిడిఎల్ అంటేనే డేటా డెఫినేషన్ లాంగ్వేజ్ కదా, సో దాన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే డిఫైన్ డేటాబేస్ ఈజ్ నోన్ యాజ్ డిడిఎల్ అనమాట. నెక్స్ట్ డిఎంఎల్ మీన్స్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్. అంటే ఇందులో ఒక 3 ఉంటాయి అన్నమాట. ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్ అనే 3 కమాండ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇన్సర్ట్ అనే దానికి ఏ దానికి యూస్ చేస్తాం? నువ్వు ఇప్పుడు ఒక టేబుల్ ఉంది, స్టూడెంట్ టేబుల్. ఇఫ్ ఎ న్యూ స్టూడెంట్ కేమ్ టు ద కాలేజ్, దెన్ ఇఫ్ వి వాంట్ టు యాడ్ దట్ స్టూడెంట్ డీటెయిల్స్ టు దట్ డేటాబేస్, దెన్ వి యూజ్ ఇన్సర్ట్ అనమాట. అంటే ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన టేబుల్కి న్యూ యూజర్ అనేవారు, మనం ఆ న్యూ యూజర్ని ఆ టేబుల్లో పెట్టాలంటే మనం ఈ ఇన్సర్ట్ అనే కమాండ్ అనేది యూజ్ చేస్తాం. చూడండి, ఇప్పుడు రవి అనే ఆయన ఓకే కొత్తగా వచ్చినాడు, కాబట్టి మనం ఏం చేస్తాం? ఇన్సర్ట్ ఇంటూ స్టూడెంట్ వాల్యూస్ ఫస్ట్ 1, అంటే ఏ పొజిషన్లో ఇన్సర్ట్ చేయాలనేది 1, రవి. ఓకే, నెక్స్ట్ అప్డేట్. అప్డేట్ మీన్స్ టు అప్డేట్ ద డీటెయిల్స్. ఇప్పుడు అప్డేట్ స్టూడెంట్ సెట్ నేమ్, వి యూజ్ సెట్. అప్డేట్లో మనం సెట్ అనే యూజ్ చేస్తాం. ఓకే, స్ట్రక్చర్ని. నేమ్ ఈక్వల్ టు రాహుల్, వేర్ ఐడి ఈక్వల్ టు 1. అంటే ఎక్కడైతే టేబుల్ స్టూడెంట్ టేబుల్లో ఐడి ఈక్వల్ టు 1 ఉంటుందో అక్కడ మనము రాహుల్ నేమ్ దగ్గర రాహుల్ అనేది మెన్షన్ చేయాలి, చేంజ్ చేయాలి నేమ్ అనేది. ఎక్కడైతే స్టూడెంట్ టేబుల్లో ఎక్కడైతే ఐడి ఈక్వల్ టు 1 అనే వాళ్ళు ఉంటారో దాని యొక్క పర్స్పెక్టివ్ నేమ్ ఉంటుంది కదా, ఐడి ఈక్వల్ టు 1 దగ్గర నేమ్, ఆ నేమ్స్ ఏ నేమ్స్ అయినా ఉన్నాయని అక్కడ చేంజ్ చేయాలి, ఏమని? రాహుల్ అని. ఓకే, దిస్ ఈస్ ద అప్డేట్ కమాండ్. నెక్స్ట్ డిలీట్. డిలీట్ మీన్స్ డిలీట్ ఫ్రమ్ స్టూడెంట్ వేర్ ఐడి ఈక్వల్ టు 1. ఎవరైతే ఐడి ఈక్వల్ టు 1 ఉంటారో ఆయనని డిలీట్ చేయాలి స్టూడెంట్ టేబుల్ నుంచి. ఓకే, దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ డిలీట్ కమాండ్. డిఎంఎల్ అంటే మేనేజ్ డేటా, డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్, కాబట్టి ఇది డేటాని మ్యానిపులేషన్ చేస్తుంది కదా, చేస్తుంది. దీంతోనే చూడండి, ఇన్సర్ట్ అంటే ఇన్సర్ట్ చేస్తుంది, అంటే మ్యానిపులేషన్ మేనేజ్ చేస్తుంది. అప్డేట్ అంటే అప్డేట్ చేస్తుంది, దాన్ని రీప్లేస్ చేస్తుంది, కాబట్టి అది మేనేజ్ చేయడమే. డిలీట్ అంటే దాన్ని కూడా ఓవర్ఫ్లో కాకుండా మనం మేనేజ్ చేస్తున్నాం కాబట్టి దాన్ని కూడా మనం డిలీట్ అని వాడతాం. మీన్స్ there are 3 main commands that are used in DML, that is those are, first one is insert, select, insert, update, delete. Okay, next DQL. DQL means data query language. దీని యొక్క ఓన్లీ 1 కమాండ్ ఈజ్ యూజ్డ్ ఇన్ డేటా క్వైరీ లాంగ్వేజ్ అనమాట. సెలెక్ట్ అనే కమాండ్ ఒక్కటి యూజ్ చేస్తాం. ఓకే, ఓన్లీ డేటా చూడాలంటే మనం ఈ యూజ్ సెలెక్ట్ కమాండ్. డేటా చూడాలంటేనే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. డేటాని ఇప్పుడు ఉన్న డేటాని మనం చూడాలంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్, అంటే స్టూడెంట్ టేబుల్ అంతా చూస్తాం, అందులో ఏమేమి డేటా ఉంటుందో అదంతా. ఓకే, డిస్ప్లే ఆల్ రికార్డ్స్ అనమాట. దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ సెలెక్షన్ ఫర్ DQL, data query language. That's it. Only 1 command, that is select. Next DCL means data control language. First of all ఇందులో 2 ఉంటాయి అన్నమాట, గ్రాంట్, రీవోక్. డేటా కంట్రోల్ లాంగ్వేజ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక
రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకుందాం. ఇప్పుడు ప్రిన్సిపల్ అనేవారు కెన్ సీ ఆల్ ద డేటా అకార్డింగ్ టు ద మేనేజ్మెంట్, అండ్ టీచర్ విల్ సీ ఓన్లీ ద మార్క్స్ అండ్ అటెండెన్స్ ఎక్సెట్రా. స్టూడెంట్ విల్ సీ ఓన్లీ her or his marks, only his or her respective marks only. సో హౌ అంటే పర్మిషన్స్ అన్నమాట. అంటే వీళ్ళకి ఈ డేటా మాత్రమే చూపించాలి, వీళ్ళకి ఈ డేటా మాత్రమే చూపించాలి, వీళ్ళకి ఈ డేటా మాత్రమే చూపించాలి అని చెప్తుంది అనమాట. అంటే కంట్రోల్ చేస్తుంది అనమాట. సో పర్మిషన్స్ అనేవి యాక్సెసిబిలిటీ ఇస్తుంది. సో దాన్నే ఆ డేటానే కంట్రోల్ చేయడంనే డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అంటాం. అంటే డేటాని కంట్రోల్ చేయడానికి ఈ డేటా కంట్రోల్ లాంగ్వేజ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఇందులో 2 టైప్స్ ఉన్నాయి, గ్రాంట్, రివోక్. గ్రాంట్ ఈస్ ఇనిషియలైజ్డ్ యాజ్ గ్రాంట్ సెలెక్ట్ ఆన్ స్టూడెంట్స్ టు రవి, అంటే పర్మిషన్ ఇవ్వడం అనమాట. ఓకే, రవికి పర్మిషన్ ఇచ్చినాడు అనమాట సెలెక్ట్ చేసి. ఓకే, రివోక్ అంటే పర్మిషన్ని రిమూవ్ చేయడం అనమాట. రివోక్ select on student from Ravi. Okay, this is permission remove used for. Okay, so next TCL, transaction control language, means for suppose bank lo 1000 rupees money transfer చేశారనుకోండి. ఓకే, మనీ డిడక్ట్ అయింది. ఓకే, అంటే డిడక్ట్ ఎందుకంటే కరెంట్ ఫెయిల్ అయిందనమాట. ఒకవేళ ఏం జరుగుతుంది, ప్రాబ్లం కదా, అందుకే టీసీఎల్ అనేది యూజ్ చేస్తాం. ఇప్పుడు మనం బ్యాంక్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం అంటే మనం తీసుకున్నాం ఉన్నాం అన్ని, కాబట్టి డిటెక్ట్ అయింది అవ్వాలి. సో ఇప్పుడు కరెంట్ పోయింది, అప్పుడు ఏం జరుగుతుంది, ప్రాబ్లం. సో అందుకే మనం టీసీఎల్ వాడతాం, ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అంటే ఇట్ కంట్రోల్స్ కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ బై యూజింగ్ దిస్ కమాండ్స్. ఓకే, కమిట్ మీన్స్ సేవ్ పర్మనెంట్లీ. ఓకే, ఒక్కసారిగా మనం డిడక్ట్ అయ్యి మనం తీసుకున్నప్పుడు డిడక్ట్ అయ్యింటే అది సేవ్ పర్మనెంట్లీ అనమాట, నెక్స్ట్ చేంజ్ అయ్యేంత వరకు. నెక్స్ట్ రోల్ బ్యాక్ అంటే అండు, మళ్ళీ చేయడం అనమాట రోల్ బ్యాక్ అంటే. ఓకే, సేవ్ పాయింట్ అంటే ఇంటర్మీడియట్ చెక్ పాయింట్, అంటే అప్పటికప్పుడే మనం చెక్ చేసుకోవాలని చెక్ పాయింట్ అనేది ఇది. ఓకే, ఇప్పుడు ఒకవేళ బ్యాంక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ట్రాన్స్ఫర్ చేసుకున్నాం, అప్పుడు ఎర్రర్ వచ్చింది అనుకో, ఒకవేళ వచ్చింది అనుకోండి, ఇందాక చెప్పినాం కరెంట్ ఆఫ్ అయితే ఏమవుతుంది, డిడక్ట్ అయినాక. ఓకే, అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ రోల్ బ్యాక్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ దీస్ థింగ్స్, దట్ ఈస్ TCL మీన్స్ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఇప్పుడు రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఫస్ట్ ఏటీఎం ఉంది, విత్డ్రా చేసుకున్నాం మనీ అనేది డిటెక్ట్ అయింది, అప్పుడు సక్సెస్. డిటెక్ట్ అయ్యి చూపించింది, మనకు వచ్చింది మనీ, సో సక్సెస్. సో కమిట్ చేస్తాం. ఓకే, అంటే పర్మనెంట్గా స్టోర్ చేస్తాం, ఇంత మనీ ఉంది, ఇప్పుడు ముందు 500 ఉంది, ఇప్పుడు 100 రూపీస్ దాంట్లో నుంచి డిడక్ట్ అయింది, మనం తీసుకున్నాం. సో అప్పుడు మనకి 400 ఉంటుంది, అది పర్మనెంట్గా చేంజ్ అయినది అవుతుంది అనమాట, కమిట్ అవుతుంది. నెక్స్ట్ ఏటీఎం ఇప్పుడు విత్డ్రా చేసుకున్నాం, సర్వర్ డౌన్, ఒకవేళ సర్వర్ అనేది డౌన్ అయింది విత్డ్రా చేసుకున్నాక, అప్పుడు రోల్ బ్యాక్ అవుతుంది. అంటే ఆ కమాండ్ వాడి మళ్ళీ వస్తుంది అనమాట, ఆ సర్వర్ అనేది వచ్చినాక మళ్ళీ వస్తుంది అనమాట రోల్ బ్యాక్ అనేది. ఓకే, ఫర్ క్లారిటీ అన్నీ ఒకసారి చూద్దాం. డిడిఎల్ అంటే డిఫైన్ డేటాబేస్, డిఎంఎల్ అంటే మోడిఫై డేటా, రిక్యూఎల్ అంటే రిట్రీవ్ డేటా, డిసిఎల్ అంటే పర్మిషన్స్ ఇస్తుంది, ఇంకా టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్. కమాండ్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఫస్ట్ డిడిఎల్ అనేది డిజైన్ ఉంటుంది, డిఎంఎల్ అంటే మోడిఫై చేస్తుంది, డిక్యూఎల్ అంటే క్వశ్చన్ చేస్తుంది, డిసిఎల్ అంటే కంట్రోల్ చేస్తుంది, టీసీఎల్ అంటే ట్రాన్సాక్షన్ చేస్తుంది, ఈజీ మెమరీకి ఇది. ఓకే, డి అంటే డిజైన్, ఎం అంటే మాడిఫై, క్యూ అంటే క్వశ్చన్, సి అంటే కంట్రోల్, ఇక్కడ టీ అంటే ట్రాన్సాక్షన్. ఫర్ ఎ క్విక్ రీక్యాప్, వాట్ కమాండ్స్ ఆర్ యూస్డ్ ఇన్ డిఎల్ అంటే డిడిఎల్లో ఏం కమాండ్స్ యూస్ చేస్తాం, ఫస్ట్ దాంట్లో క్రియేట్, ఆల్టర్, ట్రంకేట్, రీనేమ్, డ్రాప్. ఓకే, డిఎంఎల్లో ఇన్సర్ట్, అప్డేట్, డిలీట్, డిక్యూఎల్లో సెలెక్ట్, అండ్ డిసిఎల్లో గ్రాంట్, రివోక్.
TCL లో commit, rollback, save point. Okay, these are the commands and 5 languages that are useful for the SQL language to the database. Okay, to communicate with the database. And there are some interview questions anamata. What is SQL ante? It is an structured query language that has 5 unique. It is a language that is used to communicate with the database, is known as SQL language. And difference between DDL and DML. DDL means define. Okay, data is defined, and DML means data is managed. What is difference between delete and drop? Delete means a total drop, and in drop means it is also drop, but it when we use drop, if అంటే మళ్ళీ అగైన్ మనం చూసుకోవాలంటే అది కంపల్సరీ రాదనమాట ఒక్కసారి డ్రాప్ అని వాడితే. డిఫరెన్స్ బిట్వీన్ డిలీట్ అండ్ ట్రంకేట్ అంటే, డిలీట్ అంటే డిలీట్ అవ్వడం, ట్రంకేట్ అంటే ఓన్లీ ట్రంకేట్ అంటే డేటా అనేది డిలీట్ అవుతుంది, బట్ టేబుల్ అనేది అలానే ఉంటుంది అనమాట స్ట్రక్చర్. ఓకే, దట్ ఇస్ ట్రంకేట్. డిలీట్ అంటే ఓన్లీ ఇప్పుడు టేబుల్ ఉంటుంది, టేబుల్లో ఒక స్టూడెంట్ అనేది డిలీట్ చేయాలనుకోండి, అప్పుడు డిలీట్ వాడతాం. డ్రాప్ అంటే టోటల్ టేబుల్నే డిలీట్ టోటల్గా చేయాలంటే డ్రాప్ వాడతాం. ట్రంకేట్ అంటే ఓన్లీ మనం డేటాని అనేది డిలీట్ చేస్తాం, టేబుల్ ఉన్న డేటాని, టేబుల్ మాత్రం డిలీట్ చేయం. ఓకే, వాట్ ఈస్ DCL అంటే డేటా కంట్రోల్ లాంగ్వేజ్. ఓకే, అంటే డేటాని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తామన్నమాట. నెక్స్ట్ TCL అంటే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. అండ్ వై కమిట్ అంటే మనం కమిట్ చేయకపోతే టెంపరీగా స్టోర్ అవుతుంది, అదే కమిట్ చేస్తే పర్మనెంట్గా స్టోర్ అవుతుంది అనమాట, అంటే అప్డేట్ అయినా చేంజ్ అయినా ఆపరేషన్స్ని. ఓకే, వై రోల్ బ్యాక్ అంటే ఇఫ్ ఒకవేళ మనకు కరెంట్ అనేది సర్వర్ అనేది పోయింది అనుకోండి మధ్యలో, మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంక్కి వెళ్తాం, అందులో డిపాజిట్ చేసాం, క్రెడిట్ చేసాం మనీని, అప్పుడు మధ్యలోనే పోయింది అనుకో, పవర్ ఆఫ్ ఆర్ సర్వర్ అనేది అందుకోలేకుంటే అప్పుడు మనకి ప్రాబ్లం వస్తుంది అనమాట. బై యూజింగ్ రోల్ బ్యాక్ వీ కెన్ అగైన్ గో బ్యాక్ టు దట్ పాయింట్ అండ్ అగైన్ వీ కెన్ డూ ద ఆపరేషన్స్ అనమాట. దట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద రోల్ బ్యాక్ ఫంక్షన్ ఆర్ రోల్ బ్యాక్ command. Okay, now I'll give one homework question, like we created table employee int id int integer type id అనేది, ఇంకా క్యారెక్టర్ అనేది 30 తీసుకుంటాం, నేమ్ అట్మోస్ట్ 30 అనమాట. ఈ శాలరీ అనేది ఇంటిజర్ టైప్ అనమాట. ఇప్పుడు ఆన్సర్, వాట్ ఆర్ ద ఆన్సర్స్ ఫర్ దిస్ క్వశ్చన్స్? విచ్ SQL category does create belong to? Okay, which command would you use to insert records? Which command would you use to display all employees? First create the database అంటే నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్. ఓకే, this is one question. Second question is first create the database and tables. Next add students. ఇది నాట్ క్వశ్చన్ అనమాట, సారీ. ఇది మనం ఎప్పుడైనా ఏ దానికైనా డేటాబేస్ని క్రియేట్ చేసేటప్పుడు ఏమేమి కమాండ్స్ ఆర్ స్టెప్స్ వాడతామంటే, న్యాచురల్లీ వీ ఇంట్రడ్యూస్ దీస్ 5 steps అనమాట. ఫస్ట్ వి క్రియేట్ డేటాబేస్ అండ్ టేబుల్స్, నెక్స్ట్ యాడ్ స్టూడెంట్స్. ఫస్ట్ డేటాబేస్ క్రియేట్ చేస్తాం, తర్వాత టేబుల్స్ని యాడ్ చేస్తాము, డిఫైన్ చేస్తాము ఆర్ క్రియేట్ చేస్తాం టేబుల్స్ని, తర్వాత స్టూడెంట్స్ని యాడ్ చేస్తాం ఇందులో క్రియేషన్ చేసిన టేబుల్స్లో. తర్వాత వ్యూ చేసుకుంటాం, అంటే ఏమేమి యాడ్ చేసాము అని మళ్ళీ మనం చూస్తామన్నమాట బై యూజింగ్ DQL కమాండ్, దట్ ఈస్ సెలెక్ట్ అనమాట. ఓకే, ఆఫ్టర్ దట్ అసైన్ పర్మిషన్స్ టు టీచర్స్ అండ్ స్టూడెంట్స్ అనమాట, అంటే కంట్రోల్ చేద్దామంటే వీళ్ళకి పంపించాలి, వీళ్ళకి పంపించాలి. ఫైనల్లీ వి సేవ్ ఆర్ అండూ ట్రాన్సాక్షన్స్ అనమాట. ఓకే, దీస్ ఆర్ ద 5 steps that are mainly important for creating the database. DDLలో బై సో ఫర్ ఏ క్విక్ రివిజన్కి ఫస్ట్ మనం DDLలో ఏమేమి కమాండ్స్ యూజ్ చేస్తాం? డ్రాప్, క్రియేట్,
rename, truncate, alter. And next DML ఏమేమి యూస్ చేస్తాం? అప్డేట్, డిలీట్ అండ్ ఇన్సర్ట్. తర్వాత DQLలో సెలెక్ట్ ఓన్లీ వన్ కమాండ్ టు వ్యూ ద డేటా. అండ్ DCLలో ఏమేమి యూస్ చేస్తామంటే గ్రాంట్, రివోక్, ఓకే, ఫర్ ద అసైనింగ్ ఆఫ్ పర్మిషన్స్ టు స్పెసిఫిక్ డేటా రిట్రీవల్. అండ్ ఫైనల్లీ TCLలో ఏమేమి యూస్ చేస్తాం? టు సేవ్ ఆర్ అండు ఆపరేషన్స్కి సేవ్ పాయింట్, రోల్ బ్యాక్ అండ్ commit. Okay, these are the DQL commands that are useful for communicating for the databases. I think మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇఫ్ యూ అండర్స్టాండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Tanmay Tech Academy. And remember, every topic you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.